కృష్ణ పరమాత్మ వచ్చిన తర్వాత అద్భుతంగా అది జరిపించాక ఆ విధంగా రాజసూయ యాగం జరిపించిన తర్వాత మయుడనేటువంటి గంధర్వుడొకడు ధర్మరాజు యొక్క ధర్మ పరిపాలనకు మెచ్చి వానికి మయసభను ఒకదాన్ని నిర్మించి ఇచ్చాడు. మయసభ అంటే అది ఎలా ఉంది? దానిలో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు గంధర్వ నిర్మితమై ఉన్నటువంటి సభ. అది అద్భుతమైనటువంటి కళాఖండముల చేత నిర్మించబడినటువంటి సభ. ఎటు చూసినా కూడా నృత్య రూపకములతో కూడినటువంటి సభ. అద్భుతమైనటువంటి పరిచారకులు వాళ్ళంతా దేవకన్యలా అన్నట్టుగా ఆ సభలో ఎప్పుడు వాళ్ళు నృత్యం చేస్తూ ఆ సభ అంతా మెరిసిపోతూ నాదము చేత మెరిసిపోతూ ఉండేదట. అలాంటి సభను పాండవులకు ఆ మయుడు నిర్మించి ఇచ్చాడు. పాండవులకు కలిగినటువంటి ఈ ఐశ్వర్యాన్ని విన్నాడండి దుర్యోధనుడు. అమ్మ అమ్మ అమ్మ, పాండవులకు ఇంత ఐశ్వర్యమా, ఇదంతా ఎలా వచ్చింది అని ఒక్కసారి మయసభలో కలిగి వీడు ప్రత్యక్షమయ్యాడు. మయసభలో కలిగి ఎప్పుడైతే అడుగు పెట్టాడో దుర్యోధనుడు చిత్రమైన దృశ్యాన్ని చూశాడు. సభా మధ్యమున ఓ పేద కొలను ఉన్నట్టుగా వాడికి అనిపించిందట. అందులో కమలం పుష్పములు. అద్భుతంగా కొలను ఉంటే ఈ కొలను దాటి ఎలా వెళ్ళడం ముందుకు అని ఆలోచిస్తూ అది చూస్తే మోకాళ్ళ వరకు మాత్రమే లోతు ఉన్నది. కాబట్టి తన పంచంతా పైకెత్తి పట్టుకున్నాడు. ఎత్తి పట్టుకుని ఆ కొలంలో దిగాలని కాలు పెట్టాడు. అక్కడ కొలను లేదు. కేవలం అది మయుడు నిర్మించింది, మాయ చేత నిర్మించింది కాబట్టి అక్కడ కొలను లేదు. చిత్రం